రాయలసీమ నుంచి కోనసీమ వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఒక ఎమోషన్ ఎన్టీఆర్. ఏ పథకం తీసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి 30%, 40% మ్యాచింగ్ ఇవ్వకపోవటం వల్ల ఎక్కడికక్కడ కేంద్రం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు మొత్తం ఆ విధంగా ఉపయోగం లేకుండా పోయినాయి. చంద్రబాబు నాయుడు గారికి 60% ఫ్రీగా అక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉంటే వాటిని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి ఆయన చేసిన బకాయిలన్నీ కూడా గత 10 నెలలుగా 1 by 1 తీర్చుకుంటా వస్తూ ఉన్నాం. ఇవన్నీ తీర్చి ఒక కొలిక్కి కొన్నిటికి తీసుకొచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా చేయాలంటే టైం పడుతూ ఉంది. 4,000 రూపాయలు ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా పెన్షన్ రావట్లా. ఎక్కడ సెకండ్ హైయెస్ట్ పెన్షన్ ఎంతో తెలుసా? ఇండియాలో 1,250 రూపాయలు. 1,250 ఎక్కడ, 4,000 ఎక్కడ? నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకపోతే అమరావతి లేదు, పోలవరం లేదు, స్టీల్ ప్లాంట్ లేదు, ఆంధ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ అలాంటి పొరపాటు చరిత్రలో రాకూడదు. మాయ మాటలకు మోసపోవద్దు.